నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం అనేది చివరి రోజుకి వచ్చింది. మరి ప్రచారాలు అటు పార్టీల పరంగా కూడా హోరాహోరీగా కొనసాగుతున్న పరిస్థితి. మరి ప్రస్తుతానికి ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీహిల్స్? ఈ రోజు తోటి లాస్ట్, ఈ రోజు 5 o'clock వరకు ఈ ప్రచారాలంతా ఆపేయాలి. ఎటువైపు ఉందంటారు ప్రజలంతా? ఈ వెంగళరావు నగర్ ఇక్కడ ఏరియా మాకు మా మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ వెంగళరావు 9 బూతులు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ప్రజల స్పందన చూస్తే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 10 ఏళ్ళ నుంచి కూడా అతను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు అన్ని బాధలు కూడా పాల్పంచుకొని ఉన్నందుకు అతనికి అవుట్ రైడ్గా మన ప్రజల మద్దతు అతనికి బాగా ఉన్నది. చాలా బాగుంది. సో ఎట్లా ఉంది సార్? ఎట్లా వస్తుంది మీకు? ప్రచారాలు చేస్తున్నారు, ఈ రోజుతోటి లాస్ట్. బీఆర్ఎస్ గెలవబోతుందంటారా? మా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలామంది ఎక్కడైతే జూబ్లీహిల్స్ అనగానే మనం ఒకటేసారి పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోతే అవి వస్తాయి. కానీ జూబ్లీహిల్స్లో ఇంకో కోణం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఎందుకంటే పేద తరగతి మధ్యతరగతి పిల్లలు కానీ, యువకులు కానీ, లేకపోతే ఫ్యామిలీస్ కానీ చాలా బాగా, ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఇవన్నీ చాలా చక్కగా చేసి వాటర్ ఎస్పెషల్లీ ప్రతి ఇంటికి అంటే 20,000 లీటర్లు ఉచితంగా సప్లై చేసిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు చూస్తే మనకి 2 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. కనీసం ఒక ప్రణాళిక వేయలేదు జూబ్లీహిల్స్కి ఏం చేస్తామని. కనీసం గోపీనాథ్ గారు చనిపోయి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో కూడా కనీసం వారు ఒక ఎన్నికలు వస్తాయని తెలుసు, ఉప ఎన్నికలు వస్తాయని తెలుసు, అయినా కూడా ఒక కనీసం ఒక ప్లాన్ కానీ లేకపోతే యాక్షన్ కానీ, ఒక కనీసం గుంతలకు ఏమంటారు రోడ్డు పైన గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి ఉంది. నమస్తే అన్న, ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్? ఈ రోజుతోటి ప్రచారాలన్నీ అయిపోతున్నాయి. ఈరోజు గత 15 రోజులుగా ప్రచారంలో ఎంతో ఈ యొక్క డివిజన్లో మేము తిరుగుతున్నాము. నిన్న సాయంత్రంకు మొన్న సాయంత్రంకు తేడా ఏముందంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇదిగో తోక అదే నక్క అన్నట్టుగా చేస్తున్నారు జనాలు. ఏంటంటే ఒక ముసలామె బిడ్డ, మేము కండు వేసుకొని తిరుగుతున్నాం ప్రచారంలో. బిడ్డ కేసీఆర్ గారు నాకు కంటి ఆపరేషన్ చేయించి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి మా కంట్లలో వెలుగు నింపిన నేతనే ఆ ప్రచారంలో అమ్మ ఆల్మోస్ట్ పేపర్ పట్టుకొని ఏడుస్తుంది. కేసీఆర్ ఎప్పుడు వస్తాడు బిడ్డ? కేసీఆర్ మాకు ఇంకా 2000 పింఛన్ ఇచ్చిన, 200 నుంచి 2000 పింఛన్ ఇచ్చిన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది 4000 పింఛన్ ఇస్తాను ఇంతవరకు మాట తప్పిన ఆయనకు మేము ఎట్లా ఓటేయగలుగుతాం? వాళ్ళే డైరెక్ట్ చెప్తారు, మేము ఎట్లా కాదు. వాళ్ళు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాలు మేము ఓటేసి కాదు. ఈ 2 సంవత్సరాల ప్రవర్తన ఏంది? ఈరోజు మాట్లాడిన మాట 10 నిమిషాలకే తేడా మార్చుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 15 రోజులుగా ఇక్కడ పనిచేస్తున్నామండి. చూస్తే మంచి ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు ఉన్నది, వచ్చే అవకాశం కూడా చాలా ఉన్నది. ఎందుకంటే మా కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు, 10 ఏళ్ళు పని చేసినారు. దాన్ని చూసి వీళ్ళు ఇప్పుడు ఈ పార్టీ లేదని చెప్పి వాళ్ళు చాలా ఇప్పుడు మేము ప్రచారం చేస్తున్నాము, చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిందంటే తిరుగులేదు. ఇక నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ సారే కంపల్సరీ గెలుస్తాడని చెప్పి ఆ ప్రజలకు ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్ని చూసుకొని ఇప్పుడు మేము చేస్తున్న మంచి రెస్పాన్స్ ఉన్నది. నమస్తే అన్న, జూబ్లీహిల్స్లో ప్రచారం లాస్ట్ రోజు వచ్చింది, ఎట్లా ఉంది ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ మొత్తం కూడా గులాబీమయం అయిపోయింది అన్నట్టు స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా పగడ్బందీగా కార్యాచరణ చేసి ఇక్కడ ప్లాన్ చేసుకొని ఇల్లు గడప గడప మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు, అదేవిధంగా పార్టీ శ్రేణులంతా కూడా ప్రజలను, ఓటర్స్ను ప్రత్యేకంగా కలిసి ఈ యొక్క 22 నెలల కాంగ్రెస్ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వారికి అనేకం కళ్ళ ముందు కట్టినట్టు మరి వివరించడం జరిగింది. కాబట్టి వారంతా కూడా కేసీఆర్ గారు వెంట
బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటామని చెప్పిండ్రు. అంతేకాదు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. ఇప్పటికే దానికి సంబంధించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పీపీటీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 5,348 కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసినాం. చర్చించే దమ్మునని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు సవాల్ చేసిన సందర్భం కూడా ఉంది. ఆయన తోక పుడిచి ప్రెస్ మీట్లో ఏదో ప్రేలాపనలు చేసుకుంటూ మాట్లాడిన తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భం కనిపించలేదు. కాబట్టి తప్పకుండా ఇలా 10 సంవత్సరాల అభివృద్ధి 2 సంవత్సరాల వైఫల్యాలే రేపు ఈ యొక్క ఎలక్షన్లో 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాబోతా ఉన్నది. ప్రజల తీర్పు ఇప్పటికే మాకైతే అవగతమైంది. ఇక్కడ గుబాలింపు బ్రహ్మాండంగా ఉండబోతుంది అనేది మాత్రం తెలిసిపోతా ఉన్నది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ దిగా అన్ని ఇస్తా అన్నది ఇవ్వలేదు కదమ్మా. అప్పుడు పింఛన్ 4 ఏళ్ళు చేస్తా అన్నాడు, చేయలేదు. మళ్ళా గ్యాస్ ఇస్తా అన్నాడు 500కు, ఇవ్వలేదు. మళ్ళీ అది ఏందో లక్ష్మీ కళన ఏంది ఇంటికాడ డబ్బులు ఇస్తాను, అవి ఇవ్వలేదు. మరి ఇంకా ఎట్లా? మీకు 4,000 పెన్షన్ వస్తుందా? లేదు, 2 ఏళ్ళు వస్తుంది. మా ఆయన చచ్చిపోతే నాకు వస్తుంది అంతే. ఇంకా అది ఓట్లకి చాలా పైసలు పంచుతున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఓటు తీసుకొని పైసలు తీసుకొని కాంగ్రెస్కి వేస్తున్నావా? ఇంకా తేలేదు పైసలు. ఓటు మేము వేసేదే మన కేసీఆర్ సార్కు. ఆయన మాకు అన్ని విధంగా ఒకసారి నాకు 10 ఏళ్ళు కూడా ఇచ్చినాడు. మా ఇంట్లో నీళ్ళు వచ్చినప్పుడు ఇగో ఇవి మళ్ళీ నా ముంగట అన్ని మాట్లాడాలంటే నాకు మాటలు రావు. ఇగో పండ్లు పోయినాయి కదా. అది ఎట్లా ఉంది ఇప్పుడు? మరి నాకు చూడునమ్మా, నా ఓటు ఇది ఆధార్ కార్డు నాకు పింఛన్ లేదు, ఏది లేదు. ఆధార్ కార్డు ఉన్నది, నాకు పింఛన్ లేదు. పింఛన్ లేదు నాకు. మరి పెన్షన్ పెట్టుకున్నావా? లేదు, ఎవరు చేయలేదు. నాకు అంతా తిరిగినా నేను చేయలేదు. ఏం పేరు మీ పేరు? मेरा नाम शाबुद्दीन है. ఎట్లా ఉంది ఇయాల్టితో ప్రచారాలు అంతా బంద్? ఎలక్షన్ హడావిడి బాగా నడుస్తుందా? మంచిగా నడుస్తుంది బిడ్డ. కేసీఆర్ మంచిగా ఉంది బిడ్డ. ఎందుకు కేసీఆర్? ఎవరు చెప్పాలి, ఎవరికి వేయాలి? కేసీఆర్కే ఎందుకు వేయాలి? కేసీఆర్కి వేయాలి. మా హక్కులన్నీ తీసుకోవాలి. అన్నీ పోయినాయి. ఏం వస్తలేవా ఇప్పుడు? ఏం వస్తలేదు. 2,000 ఇప్పిస్తాను, 2,000 పోయినా అన్నీ పోయినాయి. ఏం లేదు. ఎట్లుంది కాంగ్రెస్ అంటే ఏం చెప్తావే? మంచిగా ఉంది బిడ్డ. ఇప్పుడు పర్వాలేదు, వస్తాడు బరోబర్ ఆతా. ఎవరు వస్తారు ఇక్కడ? కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తారు. ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు మైనారిటీల గురించి, ముస్లింల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడండి మన ముఖ్యమంత్రి. ఏమంటారు? కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఒక పెద్ద అయినా మీరేం చెప్తారు? ఎందుకు అంతా ఒకటి కలిసి ఉన్నారు. అప్పుడు అట్లనే ఉండాలి. అప్పుడు ఎట్లా ఉండి అట్లే ఉండాలి. ఇప్పుడంతా ప్రతిపక్షాలు చేసుకుంటున్నారు. అది తక్కువ, ఇది అట్లా, ఇది అట్లా. అట్లా ఏం లేదు బిడ్డ. అప్పుడు అంతా కలిసి ఉన్నాము. పార్టీ మొత్తం తెలుగు, హిందూ, ముస్లిం అంతా కూడా అన్నదమ్ములు లెక్క ఉన్నాము. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాము. ఇవి నడవైలు పెట్టుకుంటున్నారు అన్నీ. మరి ఏం చేస్తాం? అంతా పబ్లిక్ అంతా ఒకటే. అంతా సినిమా ఆర్టిస్టులు మీరంతా. ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీస్లో? ఈ రోజుతో ప్రచారం అయిపోయింది. ఏ పార్టీ ఉందంటారు? ఏ పార్టీ ఉందో మనకి ఇప్పుడు ముందు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఓకే, సినిమా ఆర్టిస్టులు అందరూ ఎటువైపు ఉన్నారంటే ఏం చెప్తారు మరి? ఎవరి మనసులో ఏముందో ఏం తెలుస్తుంది మరి? ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. ఇప్పుడు బయటకు అయితే చెప్పరు. ఎవరు కూడా ఏం చెప్తారు మరి? చెప్పరు కదా. సరే, ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మేనిఫెస్టోలో కొన్ని హామీలు పెట్టింది. వచ్చినాయి అవి? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఫ్రీ బస్సులు వచ్చినాయి. ఫ్రీ బస్ అందరికీ కదా, సినిమా ఆర్టిస్టులకు కాదు కదా. ఫ్రీ బస్ అందరికీ కదా, సినిమా అందరికీ. ఆర్టిస్టులకు అనేది ఏం లేదు, అందరికి వచ్చింది. మీకు ఆర్టిస్టులకు ఇస్తానన్న హామీలు? ఆర్టిస్టులకు ఇస్తానని ఇంతవరకు ఏం రాలేదు. ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కూడా మీకు చేసిన దానికి ఎక్కువ అక్కడ నుంచి ఏం రాలేదు. వేతనాలు అయితే ఏమీ లేదు ఇంతవరకు. చెప్పారులే కానీ ఇస్తానన్నా కానీ ఇంకెంతవరకు ఇవ్వలేదు. అది పేమెంట్లు కానీ పెంచుతామన్నారు. పేమెంట్లు కానీ ఏం పెంచలేదు. అదే 500 చేతిలో పెడుతున్నారు. 1 రూపాయి ఇచ్చలేరు. కార్డు ఉన్న వాళ్ళకి పెంచినారు. మాకు తప్ప 500 తప్ప ఏం లేవు. గ్యాస్ లేదు, ఏం లేదు. ఉండతలకు ఓటు హక్కు కానీ లేదు. ఇక్కడ ఏం లేవు అసలు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు కదా ఒకటి, ఆ సభలో కూడా మాట్లాడిస్తాము, ఎలా రేపు ఇచ్చాము, పెంచినారు, మీకు పేమెంట్లు ఎక్కువ వచ్చాయి, 700 అట్లా ఇచ్చామన్నారు. 700 లేదేం లేదు, అదే 500.
అంతే. ఎంత కష్టపడినా నైట్ మార్నింగ్ చేసినా తెల్లారులు చేసినా 6 గంటల దాకా 7 దాకా చేసినా 600 500 ఇస్తున్నారు. ఎక్కువ పేమెంట్లు ఏమి లేవు మాకు. అసలు నిద్ర వేస్ట్ అయిపోతుంది, ఆరోగ్యాలు పాడు అయిపోతున్నాయి, కానీ పేమెంట్లు అయితే పెంచుతలేరు. మేము అసలు ముఖ్యమంత్రి గారు ప్రొడ్యూసర్లతోటి డైరెక్టర్లతోటి మీటింగ్లు పెట్టి పెంచినారు, ఆ సార్ చెప్పినాడు, అందరికి ఏమని చెప్పినాడు అని చెప్పినారు, కానీ ఏం లేదు మాకు. పేమెంట్లు అస్సలు లేదు, పేమెంట్లు లేవు. ఉండేతోళ్ళకే డబ్బులు కానీ ఇచ్చేతోళ్ళకి ఇస్తున్నారు, చేసేతోళ్ళకి బాగా చేస్తున్నారు ఉండేళ్ళకి, కానీ లేనోళ్ళకి ఏం లేదు. లేనోళ్ళు అట్నే ఉంటున్నారు అంతే. లేనోళ్ళు మటుకు తొక్కేస్తున్నారు, ఉండేళ్ళకి మటుకు బాగా చేస్తున్నారు. యాదని ఇచ్చినా కానీ వాళ్ళే కూడా పంచి వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళకే చూసుకుంటున్నారు, కానీ యువతలకు లేనోళ్ళకి ఏమి ఇచ్చలేదు. ఇవాళతో మొత్తం ప్రచారాలంతా బంద్. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ ఎక్కువ టీఆర్ఎస్ ఉన్నాము. టీఆర్ఎస్ అంటే కొన్ని రోజులు మంచి పని చేసినాడు, 10 సంవత్సరాలు ఉండే మంచి పని చేసిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, కానీ ఆయన ఒప్పులు హామీలు మాత్రం మొత్తం కట్ చేసుకుంటూ వచ్చిండు, ఎవరికి ఇస్తలేడు. ఇంతకు ముందు కూడా మాట్లాడిండు, కేసీఆర్ ఇచ్చే హామీ ఏ ఒక్కటి కూడా నేను బంద్ చేయలేదు ఇప్పటిదాకా అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మాట్లాడిండు. కానీ ఎక్కడ ఇచ్చినాం అది? తులం బంగారు ముగ్గురు మనవాళ్ళు పెళ్లి చేసి ఆగపోయినాం ఓవరాల్ అట్లా. ఇట్లా ఉంది ఇప్పుడు ఇవాళతో ప్రచారాలంతా బంద్. ఇక్కడ ఏది ఉంది ఎక్కువ? కేసీఆర్. ఎందుకు కేసీఆర్? ఎందుకంటే ఏం చెప్పాలి, కరెంటు చేసిండు, నల్లలు వేసిండు కేసీఆర్. మాగండి గోపీనాథ్ మా ఏరియా లక్ష్మీ నరసింహనగర్. ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి మాకండి సునీత ఆమెకే ఓటేస్తాం మేము కంపల్సరీ. ఆమె రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 1 కోటి మంది మహిళలకి 1 కోటి బతుకమ్మ చీరలు ఇచ్చింది, ఒక్కొక్కరికి 2 చొప్పున అని చెప్పేసి అన్నారు. ఇయ్యలేరు, లేదు ఇయ్యలేరు. ఇచ్చి 2 చీరలు ఇచ్చి ఒక్కొక్క చీర ఇచ్చారు. కేసీఆర్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చాడు. ఆయన ఉన్నప్పుడు అన్నీ మంచి జరిగినాయి. మాకు ఆయననే రావాలని ఉంది. అది కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క పథకం కూడా నేను బంద్ పెట్టలేదు, అన్ని ఇస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అవును, మరి అన్ని ఇచ్చాడు, అన్ని పెట్టాడు. రేవంత్ రెడ్డి అవి కంటిన్యూ చేస్తున్నట్ట కదా? ఏం చేయట్లేదు, ఏం చేస్తున్నా. ఆయన చేస్తే మేము కేసీఆర్ గురించి ఎందుకు చెప్తాము? కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నంత మంచి ఇప్పుడు లేదు. అది కేసీఆర్ అన్ని బాగా చేశాడు, ఏది లేదన్నట్టు లేకుండా ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు మేము ఆపద పడుతున్నాం, కేసీఆర్ రావాలని బాగా సంతోషపడుతున్నాం, అతనే రావాలా అని. కాంగ్రెస్ కూడా చాలా హామీలు ఇచ్చింది కదా, 500 రూపాయలకి గ్యాస్, ఫ్రీ కరెంట్, డబల్ రూమ్ అని, ఆ రూమ్ అని. ఇచ్చడానికి రూమ్లు ఇచ్చాడు, రూమ్లు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే కొన్ని దిక్కులు వెళ్ళి పడేస్తున్నారు, చేస్తున్నారు. వీళ్ళు చేసే పనులు తప్పుడు చాలా ఉన్నాయి. కేసీఆరే రావాలి, కేసీఆరే మాకు అన్ని బాగా చూశాడు, అన్ని చేశాడు. లేని వాళ్ళకు కూడా చూశాడు. ఫ్రీ బస్ కూడా పెట్టే 500 తులం బంగారం అని. తులం బంగారం ఎవరికి ఇచ్చాడంటే బంగారం ఇవ్వలే, ఏమి ఇవ్వలే మాకు. లక్ష్మి అంటారు, అది కూడా ఏమి రాలేదు. పింఛన్లు 4000 చేస్తా అన్నారు. వృద్ధులకి వాళ్ళకి కూడా పింఛన్లు అసలు వస్తుందే లేవు, ఏం లేవు. రేవంత్ రెడ్డి అన్ని వేస్ట్ మాటలు అంతే. ఇప్పుడు మాకు కేసీఆర్ రావాలి, ఆయననే. మంచిగా జరిగింది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా మా బస్సులో లక్ష్మీ నరసింహనగర్లో బాగా లాక్డౌన్లో కూడా బాగా మంచి హెల్ప్ చేసినాడు. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? బాగానే ఉంది, పర్లేదు. వస్తున్నాయా పథకాలన్నీ? వస్తున్నాయా? రావట్లేదు కొన్ని. 500కి ఫ్రీ గ్యాస్ వచ్చింది, కరెంట్ వచ్చింది, మాకేం రాలే. ఏమో మాకు రాలేదు. 2500 వస్తున్నాయా మరి ప్రతి ఇంట్లో? ఏమీ రావట్లా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు బాగుంది, మంచిగానే ఇచ్చారు. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవాళతో ప్రచారాలని బంద్. తిరుగుతురా మీ దగ్గరికి బాగా? అందరూ వస్తున్నారు. పైసలు ఇస్తురా బాగా? 5000 రూపాయలు అంటారంట. ఎవరు ఇవ్వలేదండి మాకు, ఎవరు ఇవ్వలేదు. 2500. టీఆర్ఎస్ వాళ్ళు 1500. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు, కాంగ్రెస్ కి వేస్తా ఓటు. ఆడిపోయిన తర్వాత ఎవరిది మనసు అనిపిస్తే వాళ్ళ దానికి వేయాలి అంతే. ఇచ్చినా కానీ మనకు మనసు ఎక్కడ ఉంచితే అక్కడ వేయాలి అంతే అంతే. పోయేస్తున్నా, మా ఊరికి పోయేస్తున్నా నేను ఫ్రీగా. అంటే డైలీ కాదు, ఒక 15 రోజులకు 20 రోజులకు అట్లా వెళ్ళేసి వస్తా.
అంటే ఇంకా రాలేదు, వస్తాయి. మా అమ్మాయి పెళ్ళికి ఇస్తారన్నారు, మరి ఎప్పుడు అవుతుందో. అప్లికేషన్లు అయితే పెట్టేసినాం, చూడాలి కదా అది కూడా టైం.